ఇజ్రాయెల్, హెజ్బుల్లా, ఇజ్రాయెల్ హమాస్‌కి సంబంధించినటువంటి వారి మీదన పలు కథనాలు ఇచ్చినటువంటి పార్థసారథి పొట్లూరు గారు ఇజ్రాయెల్, ఇరాన్‌కి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ఇరాన్ అణుపరీక్ష జరిపింది. 5/10/2024 మధ్యాహ్నం 12:15 గంటలకి ఇరాన్‌లోని కవిర్ ఎడారిలో 4.5 మాగ్నిట్యూడ్‌లో భూకంపం వచ్చినట్టు రికార్డ్ అయింది. భూకంపం రికార్డ్ అయిన కవిర్ ఎడారి భూకంపాలు వచ్చే జోన్‌లో లేదు. కవిర్ ఎడారి ఇరాన్‌లోని శామ్నాన్ ప్రావిన్స్‌లో ఉంది మరియు టెహ్రాన్‌కి 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. 4.5 మాగ్నిట్యూడ్ భూకంపం అనేది చిన్నది. ఈ ప్రదేశంలో సిస్మిక్ జోన్లో లేదు. అంటే తరచూ భూకంపాలు వచ్చే జోన్లో లేదు. సాధారణంగా భూగర్భ అణుపరీక్షలు జనావాసాలకు దూరంగా ఎడారిలో చేస్తారు. అణుపరీక్షలు జరిపినప్పుడు 2.5 నుంచి 4.5 మధ్యలో ప్రకంపనలు రికార్డు అవుతాయి రిక్టర్ స్కేల్ మీద. ఇరాన్ పక్కనే ఉన్నటువంటి ఆర్మేనియాలో భూ ప్రకంపనలు రికార్డు చేసింది సిస్మిక్ కేంద్రం. ఆర్మేనియా అధికారుల కథనం ప్రకారం భూ ప్రకంపనలు వచ్చిన తీరు పరిశీలిస్తే అది అణుపరీక్ష జరిగినట్లుగా ఒక్క ప్రకంపన రికార్డ్ అయింది. అదే భూకంపం అయితే కనీసం 2 నుండి 3 ప్రకంపనలు వస్తాయి. ఇరాన్ అణుపరీక్ష జరిపిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి అమెరికన్ నిఘా ఉపగ్రహాలు కళ్ళు గప్పి అనుమానం రాకుండా ఇరాన్ మేనేజ్ చేయగలిగిందా? శతాబ్దాల కాలం నుండి పర్షియాలో భూమి లోపల సొరంగాలు తవ్వి వాటిలో నివాసం ఉండే సంప్రదాయం ఉంది. గాజాలో 450 కిలోమీటర్స్ పొడవైన సొరంగాలు తవ్వారు హమాస్ ఉగ్రవాదులు. అది ఇజ్రాయెల్కి అనుమానం రాకుండా. సిరియా నుండి లెబనాన్లోకి సొరంగాలు తవ్వి హిజ్బుల్లా తీవ్రవాదులు రాకపోకలు సాగిస్తున్నట్టు ఐడిఎఫ్ కనుగొంది వారం క్రితం. సిరియా నుండి లెబనాన్కి రోడ్డు మార్గం ఉంది. ఇజ్రాయెల్ ఏదో ఒక రోజు రోడ్డును ధ్వంసం చేస్తుందని తెలుసు కాబట్టి సొరంగాలు తవ్వారు. ఒక మిలిటరీ హెవీ ట్రక్ సాఫీగా ప్రయాణించగల పెద్ద సొరంగాలు అవి. అదే ఇరాన్ విషయానికి వస్తే వాళ్ళ దేశంలో సొరంగాలు తవ్వలేరా? అది 150 కిలోమీటర్ల దూరం. ఇరాన్ అణు ప్రోగ్రాం 2003 సంవత్సరంలో అమెరికా, యుఎన్లు కలిసి ఇరాన్ అణు కార్యక్రమం మీద ఆందోళన వెలిబుచ్చాయి. ఇరాన్ మేము అణు విద్యుత్ కోసం రియాక్టర్ కట్టాలనుకుంటున్నాం అని ప్రకటించింది. కానీ అప్పటికి జరుగుతున్న పనులను ఆపేసింది. మళ్ళీ 2015లో ఇరాన్ అణు కార్యక్రమం గురించి వార్తలోకి వచ్చింది. 2014లో రష్యా అనుకూల ఉక్రెయిన్ అధ్యక్షుడు విక్టర్ ఎనోవిచ్ మీద దేశద్రోహం కేసు పెట్టడంతో ఎనోవిచ్ రష్యా పారిపోయాడు. 2015లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇరాన్తో చర్చలు జరిపి ఇరాన్ అణు కార్యక్రమం మీద అంతర్జాతీయ అణుశక్తి సంఘం తనిఖీ జరిపి అణుబాంబు తయారు చేయట్లేదని నిర్ధారణ జరిగాక ఇరాన్ మీద ఆంక్షలు ఎత్తేస్తామని ప్రతిపాదన చేశాడు. బదులుగా ఇరాన్కి చెందిన డాలర్లను వాడుకోవచ్చు స్వేచ్ఛగా. ఇరాన్ అంగీకరించడంతో ఒప్పందం మీద సంతకాలు చేసే ఇరు దేశాలు. దీన్ని జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ JCPOA అని పిలుస్తారు. 2018లో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ JCPOAని రద్దు చేశాడు. ఒప్పందం ఏకపక్షంగా ఉందంటూ. 2018 నుండి తన అణు కార్యక్రమాన్ని వేగంగా అభివృద్ధి చేయడం మొదలుపెట్టింది ఇరాన్. తన అణు కార్యక్రమం అనేది విద్యుతోత్పత్తి కోసమే ఇరాన్ చెప్తున్న అనుమానాలు మాత్రం అణుబాంబు కోసమే చెప్పుకోవచ్చు. ఇరాన్ దగ్గర క్రూడ్ నిల్వలతో పాటు సహజవాయు నిక్షేపాలు ఉన్నాయి. సహజవాయుతో విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు చాలా తక్కువ ఖర్చుతో. కాబట్టి ఇరాన్ చెప్తున్నట్టు అణు విద్యుత్ కోసం అయితే కాదు. ఈ విషయం విద్యుత్ ఉత్పత్తి చేసే అన్ని దేశాలకు తెలుసు. ప్రస్తుతం ఇరాన్ దగ్గర 60% శుద్ధి చేసిన యురేనియం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది అణుబాంబు తయారు చేయడానికి పనికొస్తుంది. అయితే కనీసం 3 అణుబాంబులు చేయడానికి సరిపడా శుద్ధి చేసిన యురేనియం ఉంది ఇరాన్ దగ్గర. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో పాటు సౌదీ అరేబియా, దుబాయ్, జోర్డాన్లకి దేశాలకి కూడా ఇరాన్ అణుబాంబు అనేది భయం కలిగించే అంశం. ఇరాన్లో 2020లో కోవర్ట్ ఆపరేషన్ నిర్వహించింది ఇజ్రాయెల్. అప్పట్లో ఈ విషయం బయటికి రాలేదు. 2024 మార్చి నెలలో కోవర్ట్ ఆపరేషన్ జరిగిన సంగతి బయటపడింది. AEOI ఆటమిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇరాన్ అనేది ఇరాన్లోని ఎనర్జీకి సంబంధించిన వ్యవహారాన్ని చూసే ఇరాన్ అధికారిక సంస్థ. AEOI 2020 జూలైలో టెహ్రాన్ దగ్గర ఉన్న షబాబాద్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వర్క్షాప్ నిర్వహించింది. అయితే ఈ వర్క్షాప్లో తీవ్ర అగ్ని ప్రమాదం జరిగింది. అలా వర్క్షాప్ విఫలమైంది. కానీ ఈ విషయం బయటికి రాలేదు. గత మార్చి నెలలో మాత్రమే విషయం బయటపడింది. ఎలా ఒక హ్యాకర్స్ గ్రూప్ ఇరాన్ అణు కార్యక్రమం చూస్తున్న AEOI డాక్యుమెంట్స్ని దొంగిలించింది. ఆ డాక్యుమెంట్స్లో ఉన్న వివరాలు ఎట్లున్నాయి? 2020 మొసాద్ 3 ఇరాన్ పౌరులకి డబ్బు ఆశ చూపి తన తరపున పనిచేయడానికి ఒప్పించింది. ఈ విషయం ఇరాన్ ఇంటెలిజెన్స్ పసిగట్టింది. కానీ వాళ్ళ పేర్లు కనుక్కోలేకపోయింది. మొసాద్ ఏ పని మీద తమ వాళ్ళని రిక్రూట్ చేసుకున్న వివరాలు సేకరించే పనిలో ఉండగానే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వర్క్షాప్ తగలబడిపోయింది. ఇరాన్ ఇంటెలిజెన్స్ ఎట్టకేలకి వర్క్షాప్ తగలబెట్టిన వాళ్ళని పట్టుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. మసాద్, రహీమీ, మొస్తఫా, మొహమ్మద్ అనే 3 అన్నాతమ్ములను మొసాద్ ఒక్కొక్కరికి $2.8 బిలియన్ $10,000 ఇస్తామని బదులుగా వర్క్షాప్ను తగలబెట్టాలని అడిగింది. అయితే వర్క్షాప్ చాలా పెద్దదిగా ఉండడంతో 3 సరిపోరని మరో 6 అవసరం అవుతామని మొసాద్, రహీమీ అడగడంతో వాళ్ళకు కూడా ఒక్కొక్కరికి $10,000 ఇస్తామని మొసాద్ చెప్పింది. ఆ వర్క్షాప్ కాపలాగా ఉన్న సెక్యూరిటీ గార్డ్ని కట్టేసి వర్క్షాప్ను తగలబెట్టారు. నిజానికి వీళ్ళకి తమ దేశ అణుబాంబు తయారు చేసే వర్క్షాప్ను తగలబెడుతున్నామని తెలియదు. షబాబాద్లో న్యూక్లియర్ ప్లాంట్కి సంబంధించిన వివరాలు అంతర్జాతీయ అణుశక్తి సంఘంకి తెలియజేయలేదు ఇరాన్. ఈ విషయం బయట పెట్టాలనే ఉద్దేశంతోనే మొసాద్ కోవర్ట్ ఆపరేషన్ ఉద్దేశం. మొన్న అణుపరీక్షతో ఇరాన్ అణుబాంబు తయారు చేయగల స్థితిలో వచ్చేసినట్టే. 3 రోజుల క్రితం డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన చేస్తే ఇంకా ఆలస్యం ఎందుకు, కొట్టాల్సిన చోట కొడితే సరే అన్నాడు. అంటే వచ్చే నెలలో జరిగే ఎన్నికలు తాను గెలిస్తే ఇరాన్ అణుస్థావరాల మీద దాడికి ఆదేశిస్తానని సంకేతం ఇచ్చాడు హెచ్చరికగా. పోనీ కమలా హారిస్ గెలిచిన డెమోలు ఇరాన్ మీదకి దాడి అంటే డెమోక్రాట్లు ఇరాన్ మీద దాడికి ఒప్పుకుంటారు. సో ఇరాన్ అణుపరీక్ష జరిపి హెచ్చరిక చేసింది. ఇప్పుడు సమస్య మరింత జటిలంగా మారింది. ముందే ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్ మీద దాడి చేస్తుంటే బాగుండేదని ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ తలపెట్టుకుని ఉంటుండొచ్చు. ఒకటే ఊరట, అదేంటంటే అణుపరీక్ష జరపగానే బాంబు తయారు చేయలేరు. కనీసం 4 రోజులు పడుతుంది డేటా విశ్లేషణ చేసి ముందుకు పోవడానికి.
మధ్యప్రాచ్యం సెగ భారత్ మీద కూడా ఉండబోతుంది. అది ఎలా అన్నది నెక్స్ట్ పార్ట్ 2లో చెప్తానంటున్నారు.